కృప, నా ఎడల నీవు చూపిన అధికమైన కృప. చూడండి ఏమంటున్నాడు, నా ఎడల నీవు చూపిన కృప అధికమైంది, గ్రేటెస్ట్ దై మర్సీ కదా. అంటే ఏంటి, దేవుని యొక్క అధికమైన కృప మనల్ని ఏం చేసిందంటే, చెప్పండి ఏం చేసింది? పాతాళంలో నుంచి మన ప్రాణాన్ని లేవదీసింది. అధికమైన దేవుని కృప ఏం చేసిందంటే పాతాళంలో నుంచి మన ప్రాణాన్ని లేవదీసింది. అధికమైన దేవుని కృప ఏం చేసిందంటే మనము గోతిలో దిగకుండా, గోతిలో పడకుండా మనల్ని అధికమైనటువంటి దేవుని కృప బ్రతికించినట్టుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి బ్రతికించింది. ఎలాగూ మనం బ్రతికినాము, పాతాళానికి మనకు మీద ఏలుబడి చేస్తున్నటువంటి పాపానికి ప్రతిఫలంగా, పాపానికి ద్వారా వచ్చే జీతం మరణము ఏలుబడి చేస్తుంది. కాబట్టి అది తప్పకుండా పాతాళానికి పోవాల్సిందే. కానీ నీవు ఈరోజు బ్రతికినావు, నువ్వు ఈరోజు పాతాళం నుంచి పైకి లేపబడ్డావు, నీవు ఈరోజు బ్రతికినావు, జీవిస్తూ ఉన్నావు అంటే నీకు బదులుగా ఒక మనిషి ఆల్రెడీ పాతాళానికి వెళ్ళినాడు. నీకు బదులుగా ఒక మనిషి చనిపోయినాడు. ఆయన ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే తండ్రి అయినటువంటి దేవుడు ఏం చేసినాడంటే మనల్ని ఉగ్రత పాలు అవడము తండ్రి అయినటువంటి దేవునికి ఏమాత్రము ఇష్టము లేదు. కాబట్టి దేవుడు మనల్ని ఎందుకు నియమించినాడంట? అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు కదా, దేవుడు మనల్ని ఎందుకు నియమించినాడంట? మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తాం కదా. పౌలు గారు చెప్తున్నాడు, ఏమంటున్నాడు? మనము ఏమంటున్నాడు? మనం ఎందుకు నియమించబడ్డామంట? తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మనకు మృతి పొందను. దాని పైన ఉంటుంది, చదవండి, దాని పైన ఉంటుంది. ఏముంటది? ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను. మన ఉగ్రత పాలగుటకు ఏమాత్రము నియమింపలేదు. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకు రక్షణ కలుగజేయడానికే దేవుడు మనల్ని ఏం చేసినాడు? నియమించినాడు. ఉగ్రత పాలగుట కంటే చూడండి, పాతాళంలో వెళ్ళడానికి దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు. గోతిలో పడిపోయి మనం చనిపోవడం అనేటువంటిది ఏమాత్రం ఇష్టం లేదు. కాబట్టి దేవుని యొక్క అధికమైనటువంటి కృప ఏం చేసిందంటే మనల్ని పాతాళం నుంచి పైకి లేపింది, గోతిలో పడకుండా మనల్ని బ్రతికించింది. ఉగ్రత పాలు కాకుండా అధికమైనటువంటి దేవుని కృప మనల్ని బ్రతికించినట్టుగా చూస్తూ ఉన్నాం. అందుకని ఆయన ఏమంటున్నాడు? మనం పగటి సంబంధులము, వెలుగు సంబంధులము, దేవుని కుమారులము అనేటువంటి మాట అక్కడ అపోస్తలుడైన పౌలు గారు మెన్షన్ చేస్తూ ఉన్నాడు. ఇంకా చూస్తే కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనం